మీ బతుకులు బంగారంలా మారుస్తానంటే చంద్రబాబుని అక్కడి రైతులంతా నమ్మారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానంటే నిజమేనని అనుకున్నారు. మీ గ్రామాన్ని ఓ సింగపూర్, ఓ మలేషియాలా మారుస్తానంటే వాస్తవమే అనుకున్నారు. ఇవన్నీ జరగాలంటే మీరు సాగు చేసుకుంటున్న భూములన్నీ తనకివ్వాలన్నారు. చంద్రబాబు సర్కార్ చెప్పిన మాటల్ని నమ్మిన రైతులు విలువైన భూములను అప్పగించారు. ఏళ్లు గడిచినా చంద్రబాబు చెప్పిన అభివృద్ధి ఇసుమంతైనా జరగలేదు. భూతద్దంలో వెతికినా ఎక్కడా కనిపించలేదు. అయ్యో, తాము మోసపోయామని రైతులంతా బాధపడుతుంటే ఇప్పుడు మీ ఇళ్లు సైతం ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రభుత్వం వెంట పట్టంతో ఓ రైతు గుండె ఆగింది. సర్కార్ చేస్తున్న మోసానికి తల్లడిల్లిన అన్నదాత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. రాజధాని రైతుల గోస అంతా ఇంతా కాదు. రాజధాని పేరుతో చంద్రబాబు సర్కారు పదే పదే చేస్తున్న బలవంతపు భూసేకరణ ఒత్తిళ్లతో తల్లడిల్లిన ఓ రైతన్న గుండె ఆగింది. గతంలోనే భూ సమీకరణ కింద 2 ఎకరాల భూమి ఇచ్చిన రాజధాని రైతు దొండపాడు రామారావు ఇప్పుడు తానున్న ఇంటిని కూడా ప్రభుత్వం రోడ్డు కోసం సేకరిస్తూ ఉండడంతో తీవ్రంగా కలత చెందాడు. తానిచ్చిన 2 ఎకరాల పొలానికి బదులుగా వాగులో ముంపునకు గురయ్యే ప్రాంతంలో రిటర్నబుల్ ప్లాటు ఇవ్వడంతో మానసికంగా కుంగిపోయిన రామారావు ఇప్పుడు ఇల్లు కూడా దూరమవుతుందన్న ఆవేదనతో కుదేలైపోయాడు. తనకు జరిగిన ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం నిర్వహించిన సభలోనే ఆందోళనతో కుప్పకూలి మృతి చెందాడు. పొలాలు ఇచ్చాం, సింగపూరాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటేనే వాళ్ళు కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇల్లు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ ఆ చీరాసి రోడ్డు అవతల ఉంది. మొత్తానికి ఒకసారి ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఇచ్చానుకో హైదరాబాద్ 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఏపీ రాజధాని విషయం తెరపైకొచ్చింది. చంద్రబాబు నాయుడు కొన్నాళ్లు నూజివీడులోను, మరికొన్నాళ్లు గన్నవరంలోను నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నామని మీడియాకు లీకులిచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆయన కోటరీతో పాటు టీడీపీ నేతలు అంతా తుళ్లూరు మండలంలో భూములు కొనుక్కున్నారు. టీడీపీ నాయకులు భూములు కొనడం పూర్తయిన తర్వాత రాజధాని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మొదట్లో రైతులు తమ భూములు ఇవ్వడానికి ససేమిరా అన్నారు. వెంటనే చంద్రబాబు అరడజను మంది మంత్రులను రంగంలోకి దింపారు. వాళ్లంతా గ్రామాలు చుట్టేశారు. భవిష్యత్తు బంగారంలా ఉండాలంటే మీకున్న పొలాలన్నీ రాజధానికిచ్చేయండి, మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరిని బడా వ్యాపారస్తులు చేస్తామని నమ్మించారు. పిల్లలకు ఉచిత విద్యతో పాటు అందరికీ వైద్యం ఫ్రీగా అందిస్తామని చెప్పారు. గ్రామాలన్నీ సింగపూర్, మలేషియాలను తలదన్నేలా రూపొందిస్తామన్నారు. రాజధానికి భూములు ఇస్తే కేవలం 3 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామంటూ రకరకాల గ్రాఫిక్స్ చూపించింది చంద్రబాబు సర్కారు. దీనికి తోడు చంద్రబాబు జేబు మీడియా మొత్తం 29 గ్రామాలు సింగపూర్, మలేషియాలో ఉన్నట్లు కథనాలు వండి వార్చేశాయి. చంద్రబాబుతో పాటు ఆయన మీడియా రాసిన రాతలను కొంతమంది రైతులు నమ్మేశారు. నిజంగా తమ బతుకులు బంగారం అవుతాయేమో, 3 ఏళ్లకే అండర్ గ్రౌండ్ కరెంటు, వాటర్, గ్యాస్ కేబుల్స్తో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన రిటైనబుల్ ప్లాట్లు ఇస్తారేమో అని నమ్మేశారు. నమ్మిన వారిని నట్టేటా ముంచే అలవాటు బాబుకు ఉందన్న విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని నమ్మిన రైతుల్లో మందడానికి చెందిన దొండపాటి రామారావు కూడా ఒకరు. వాస్తవానికి దొండపాటి రామారావుకు 5 ఎకరాలకు పైగా పొలం ఉంది. ఆయనకి ఒక కుమార్తె, ఒక కుమారుడు. రామారావు ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసాయాన్ని నమ్ముకున్నాడు. తనకున్న పొలాన్ని కన్నతల్లిలా చూసుకున్నాడు. రాజధానికి పొలం ఇవ్వాలంటే మొదట్లో కొంత సంకోచించాడు. ఏ రైతుకైనా సరే భూమితో విడదీయలేని బంధం ఉంటుంది. ఎందుకంటే రైతు భూమిని నమ్ముకొని బతుకుతాడు కాబట్టి. ఉదయం లేచిన దగ్గర నుంచి పొలంలోనే ఏదో ఒక పనిచేస్తూ జీవనం కొనసాగిస్తారు. అందుకే రైతుకు పొలానికి విడదీయరాని అనుబంధం ఉంది. అలాంటి పొలాన్ని రాజధానికి ఇవ్వాలంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి. కానీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఇళ్ల చుట్టూ తిరిగి మంత్రులు చెప్పిన మాటకి రైతు రామారావు తన పొలం కూడా ఇచ్చేశాడు. కానీ ప్రభుత్వం మాత్రం 3 ఏళ్లలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఇవ్వలేదు. పైగా రామారావుకి ఇవ్వాల్సిన ప్లాట్లను వాగు ప్రాంతంలో నీళ్లు నిలిచే చోట ఇచ్చారనేది రామారావు ఆరోపణ. వర్షం వస్తే చాలు దాదాపు 4-5 అడుగుల నీళ్లు నిలుస్తున్నాయి అనేది రామారావు ఆవేదన.
రాజధానికి భూములు ఇస్తే తమ బతుకులు బాగుపడతాయి, భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు చెప్పిన మాటలు విని భూములు ఇస్తే చివరకు రామారావుకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. ఇది మన కర్మరా బాబు అని రామారావు తనకు తానే సర్ది చెప్పుకున్నాడు. అయితే 18 నెలల క్రితం ఏర్పాటైన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతిలో N8 పేరుతో ఒక రోడ్డును నిర్మించాలని నిర్ణయించింది. ఆ రోడ్డు వేయాలంటే మందడంలోని 90కి పైగా ఇళ్లు తొలగించాల్సి ఉంది. దీంతో పాటు గ్రామంలో ఉన్న పురాతన ఆలయాలను కూడా తొలగించాల్సిన పరిస్థితి. దీంతో మందడం గ్రామంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఇళ్లు కోల్పోయే నిర్వాసితులతో గ్రామసభ ఏర్పాటు చేశారు. రామారావు కూడా రోడ్డు నిర్మాణంలో తన ఇల్లు కోల్పోవడంతో ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశంలో రామారావు తాను రాజధాని కోసం పొలం ఇస్తే తానుకు వాగులో ప్లాట్లిచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లిస్తే హైదరాబాదులో రైతు గొంతు కోసుకున్నట్లుగా తాము కూడా గొంతు కోసుకోవాల్సి వస్తుందని ఆవేదనగా చెప్పాడు. రైతు రామారావు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ఉండగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కల్పించుకొని ఆయన్ను మాట్లాడనివ్వలేదు. చెంగుపురాలకు ఇచ్చిన దాంట్లో 2 ఎకరాలకు తీసుకొచ్చి వాగులో కొట్టాడు నారాయణ గారు లాడర్ అని. ఎవరు చెప్పుకోవాలి, నీళ్లు పట్టినాయి. మరి ఆయన కొట్టమంటే కూడా కొట్టింది, ఇంతరోజు నీళ్లు పట్టినాయి. ఈ ఇళ్ళు ఇచ్చి మేము బొచ్చలు పట్టుకొని బజార్లో అడుక్కున్నాం కదా. అది సింగపూర్ హైదరాబాద్ ఇప్పుడు ఇల్లు కూడా తీసేసుకుంటే రోడ్లెక్కి బొచ్చ పట్టుకొని అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ ఆవేదన వ్యక్తం చేసి కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడి రైతులు రామారావును హాస్పిటల్కు తరలించారు. కానీ రామారావు గుండె ఆగిపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజధాని కోసం కన్నతల్లి లాంటి భూమిని ఇచ్చిన రామారావుకు చివరకు చంద్రబాబు ప్రభుత్వమే అన్యాయం చేసింది. అంతులేని ఆవేదనతో రామారావు ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచివేసింది. ఆఖరి క్షణంలో ఆయన మాట్లాడిన మాటలు రాజధానికి భూమి ఇస్తే ప్రభుత్వం ఆయన్ని ఎలా మోసం చేసిందో అర్థమైపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన రైతు రామారావు భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. రామారావు ఇంటి గేటుల్లోకి కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే అడుగు పెట్టగానే రామారావు బావుమరిది వారిని చూశాడు. అంతే, రామారావు కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎవరికోసం వస్తున్నారు, ఎవరికోసం వచ్చారు అంటూ నిప్పులు చెరిగారు. చంపేయడానికి వచ్చారా అంటూ కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ను నిలదీశాడు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ వల్లే తన బావ చనిపోయాడంటూ రామారావు బామ్మర్ది ఆగ్రహించారు. పోయిన మనిషిని తీసుకొస్తారా అంటూ నిలదీశారు. మీరెందుకొచ్చారు, చంపడానికొచ్చారా అంటూ రామారావు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రితో పాటు ఎమ్మెల్యేని నిలదీశారు. మీ సానుభూతి మాకేం అక్కర్లేదంటూ తేల్చి చెప్పారు. ఒకవైపు రామారావు కుటుంబ సభ్యుల్ని తెలుగుదేశం నాయకులు వారిస్తున్నా వారు మాత్రం తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రైతు రామారావు కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని చూసిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సైలెంట్ అయిపోయారు. ఎక్కువసేపు ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజధాని రైతు రామారావు మృతి కూటమి ప్రభుత్వ పాపమేనని వైఎస్ఆర్సీపీ మండిపడింది. అన్యాయంగా రైతుల భూములను లాక్కోవడమే కాకుండా ఇప్పుడు ఇళ్లను సైతం తీసుకోవటం తగదన్నారు. ఇంకా 50 ఏళ్లైనా సరే అమరావతి నిర్మాణం పూర్తి కాదన్నారు పేర్ని నాని. మీ పాపం పండే రోజులు శిశుపాలుడు ఎన్ని పాపాలు చేశాడో ఆ పాపాల్లో ఈ లెక్కలు రావా అని అడుగుతున్నాను. ఇంకా వదలండి అయ్యా, అమరావతిలో రైతులను వదిలేండి, నీకు చంపబాకండి. ఇంకా ఇప్పుడుకి చంపారు చాలుగా, ఏదో బతుకుడు జిగుడు దాన్ని బతుకుతారు. ఇంకా దాన్ని ఇంకా వాళ్ళని నాశనం చేయకుండా, వాళ్ళు ఇళ్లు లాక్కోకుండా, మందడంలో పక్క నుంచి రోడ్డు వెళ్తే ఏమన్నా మీ సొమ్మెమ్మ పోద్దా? ఏమవుద్ది? వాళ్ళు ఇల్లు లాక్కోవాలా? అరే, అమరావతి నిర్మాణం చేస్తా అని చెప్పి అది గట్టిగా చెప్తున్నా పేరుని నానిగా. ఇంకొక 50 ఏళ్ళైనా కూడా అమరావతి పూర్తవడం అనేది చాలా కష్టం. రాజధానికి భూములిచ్చిన రైతుల్లో సుమారు 70% మంది సన్న, చిన్నకారు రైతులే. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. చంద్రబాబు చేస్తున్న అకృత్యాలకు రాజధాని రైతులు ఎంత వేదనను అనుభవిస్తున్నారో రామారావు మరణమే ఉదాహరణ అన్నారు. రాజాల్లాగా బతికేటువంటి ఆ ప్రాంత రైతులు ఈరోజు బికారులాగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
ఈరోజు సోషల్ మీడియాలో కానీ అనేక రకాలైనటువంటి పత్రికల్లో కానీ ప్రధానమైనటువంటి పత్రికలు ఈ వార్తను ఏదో ఒక విధంగా తొక్కిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ తొక్కిపెట్టడం కూడా వాళ్ళ మీద అపహాస్యం అవమాన పాలు చేసేటువంటి విధంగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు ప్రభుత్వ పక్షాన్ని నిలబడి. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎన్నో కుటుంబాలు ఈరోజు వేదన చెందుతున్నాయి. అమరావతి పరిస్థితి చూస్తే అమరావతి ఆకలి, చంద్రబాబు నాయుడు ఆకలి అమరావతి విషయంలో తీరటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో సేకరించినటువంటి దానికి అదనంగా ఒక 24,000 మరొక 26,000 రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి అంతిమంగా చంద్రబాబు నోటుకుండా వచ్చేటువంటి మాట 1,00,000 ఎకరాలు తీసుకుని ఆ 1,00,000 ఎకరాల్లో నేను, నా తర్వాత నా కొడుకు, ఆ తర్వాత నా మనవడు, ఆ తర్వాత నా ముని మనవడు, వీళ్ళు రాజుల్లాగా ఏలాలి, ఈ ఆస్తిని అడ్డం పెట్టుకునేటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజల గురించి కానీ అమరావతి ప్రాంత చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల గురించి కానీ ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం దుర్మార్గం, దౌర్భాగ్యం. రామారావు మరణంతోనైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అభివృద్ధి ముసుగులో రైతుల ప్రాణాలు బలిగొంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులందరినీ ముందు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడవండి, వాళ్ళకి కావాల్సిందేంటో అడగండి. ఇవి చాలక ఇప్పుడు ఇచ్చిన రైతు వారిది చాలక మళ్ళా ఇంకొక 30,000 25,000 ఎకరాలు మీకు కావాలని మీరు అడుగుతున్నారు. అది వేరే. ముందు మేము బ్రతకడానికి మాకు మార్గం చూపించండి మహాప్రభుని మిమ్మల్ని వేడుకుంటుంటే ఇది వదిలిపెట్టి మళ్ళీ 25,000 30,000 ఎకరాలు అంటారేంటండి మీరు? మీరు ఆల్రెడీ 2.5 లక్షలు అప్పుడు చేశారు మీరు ఎక్కిన ఈ 2 ఏళ్లలో. దాంట్లో ఒక 10,000 ఖర్చు పెడితే మా ప్రాంతానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కదా. రైతులు బ్రతకడానికి మాకు కావాల్సింది అక్కడ మాకు వచ్చి 5 సెంటో 10 సెంటో ఉంటే దాంట్లో కూరమళ్ళు నారుమళ్ళు వేసుకొని మేము బ్రతుకుతాంగా. అదేం చేయరే మీరు. ముఖ్యమంత్రి గారు మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి, మీ మంత్రుల యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ నామకే వాస్తే గ్రామ సభలు మీటింగులు మానుకోవాలి. వాస్తవాన్ని తెలుసుకోండి, వాస్తవ పరిస్థితులకు రండి. రైతు జీవితాలను ఒకసారి తొంగి చూడమని మీ అధినాయకుల్ని నాయకుల్ని అందరినీ కోరుతున్నా. దొండపాటి రామారావు గారి మరణంతోనైనా సరే మీరు కళ్ళు తెరవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతున్న స్టాండు అభివృద్ధికి మేము అడ్డం కాదు, రైతులను మీరు మోసం చేయొద్దు, రైతులను మీరు మభ్య పెట్టొద్దు. రైతులు మిమ్మల్ని నమ్మి ఇచ్చినటువంటి వాళ్ళ ప్లాట్లకి వాళ్ళ పొలాలకి వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వండి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి. నేను ఎందుకు ఈ మాట చాలా స్పష్టంగా చెప్తా ఉంటే రైతులు మాతో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము 1-2 ఎకరాలతోటి మా కుటుంబం, మా జీవనోపాధి, మా బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉంటే మేము ఆ పొలం వాళ్ళకి ఇస్తే, ఎకరం ఇస్తే వాళ్ళు మాకు ఇస్తుంది ఎంత? 60,000 రూపాయలు ఈ రోజుకి వస్తుంది. అంటే నెలకి ఎంత వస్తుంది మాకు ఆ ఎకరం మీద? 5,000 రూపాయలు. ఆ ఎకరం మేము సాగు చేసుకుంటే మా కుటుంబం గడుస్తుంది, మా బిడ్డల భవిష్యత్తు, మా బిడ్డల చదువు ఇన్ని నడిచిపోయినాయి గతంలో మాకు. కానీ ఆ పరిస్థితులు మొత్తం ఏమీ లేవు. వాళ్ళ 60,000 రూపాయలకి ఏమొస్తుంది మాకు? మా కుటుంబం ఎలా గడిచిద్ది? మా బిడ్డల చదువులు ఎట్లా? మా భవిష్యత్తు ఎట్లా అని చెప్పి వాళ్ళ మనోవేదనతో అక్కడ రైతులు మొత్తం కూడా అగమ్య గోచరంగా ఆకాశం వైపు అన్నమో రామచంద్ర అని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటే ఇవాళ రైతులు మీరు ఏమైపోయినా మాకు బాధ లేదు, మాకు కావాల్సింది అభివృద్ధి ముసుగులో దోపిడీ అని చెప్పి వాళ్ళు మీరు చేస్తున్నది స్పష్టంగా కనపడతా ఉంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు వాగులు, చెరువు భూముల్లో ప్లాట్లు కేటాయించింది. భారీ వర్షాలు పడితే ఆ స్థలాల్లో 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు నిలబడుతోంది. ఈ నేపథ్యంలో తమకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమీపంలో భూములివ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధానిలో చాలా మంది రైతులు రామారావు లాంటి మనోవేదననే అనుభవిస్తున్నారు. కానీ అనేక మంది రైతులు బయటకు చెప్పుకోలేక లోలోనే కుమిలిపోతున్నారు. ఒకవేళ జరుగుతున్న అన్యాయాన్ని పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా రైతుల మొరను ఆలకించే నాథుడే లేరు. తమ ఆవేదనను బయటకు వెళ్లగక్కితే తమకు మరింత అన్యాయం చేస్తారేమోనని వారు భయపడుతున్నారు.